ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో విచారణను ముమ్మరం చేసిన పోలీసులు మరో 4 మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు. నోటీసులు అందుకున్న ఎమ్మెల్యేలో ఉమ్మడి నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలకు చెందిన 4 మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు. తెలంగాణ సర్కార్ అమృత్ 2 టెండర్లలో అవినీతికి పాల్పడిందంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఢిల్లీ వెళ్లి సెంట్రల్ గవర్నమెంట్ కు కంప్లైంట్ చేస్తున్న ఈ టైంలో పోలీసులు ఇక్కడ నోటీసులు ఇవ్వడం చర్చనీయాంశమైంది. ఇక ఈ నోటీసులతో మిగిలిన బీఆర్ఎస్ క్యాడర్ లో కూడా ఎప్పుడు ఎవరికి నోటీసులు వస్తాయనేది ఆందోళన మొదలైంది. ఫోరెన్సిక్ రిపోర్ట్ లో లభించిన క్లూస్ ద్వారా వీరికి నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తుంది. కాగా ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావును రాష్ట్రానికి రప్పించి విచారణ జరిపించాలన్న పోలీసుల ప్రయత్నాలు ఫలించడం లేదు. ఆయనకు అమెరికాలో గ్రీన్ కార్డ్ రావడంతో ఇప్పట్లో ఆయనను తెలంగాణకు రప్పించి విచారణ జరిపే అవకాశం లేదని న్యాయ నిపుణులు అంటున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి తేజ లైవ్ ద్వారా అందిస్తారు. తేజ, చెప్పండి. తెలంగాణ రాష్ట్రంలో అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేటువంటిది ఎంత సంచలనంగా మారింది అనేటువంటిది మనం చూస్తూనే ఉన్నాం. ఇదే నేపథ్యంలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ గతంలో ఇటు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానివ్వండి, ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నాయకులతో పాటు కొంతమంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు, అంటే ఉన్నత స్థాయి అధికారులు కావచ్చు, అదేవిధంగా సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు, వీరందరి ఫోన్లు కూడా, అంటే కొంతమంది దిగ్గజ వ్యాపార సంస్థలుగా చెప్పబడేటువంటి ఆ సంస్థలకు సంబంధించినటువంటి యజమానుల యొక్క ఫోన్లు కావచ్చు, చాలా అంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేసింది, కొంతమందిని బెదిరింపులకు పాల్పడింది అనేటువంటి స్థాయిలో కూడా, అంటే ప్రస్తుతం ఏదైతే విచారణ జరుగుతుందో ఈ ఫోన్ ట్యాపింగ్ పైన విచారణ జరుగుతున్నటువంటి ఈ బృందం అయితే ఒక నిర్ధారణకు వచ్చినట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే ఈ ఫోరెన్సిక్ రిపోర్ట్కి సంబంధించినటువంటి ఆధారంగా అయితే మాత్రం పూర్తి స్థాయిలో చాలా విస్తుపోయేటువంటి నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. పక్కా ఆధారాలతో అయితే మాత్రం దర్యాప్తు బృందం ఏదైతే ఉందో దర్యాప్తు బృందం అయితే పూర్తి స్థాయిలో పక్కా ఆధారాలు సేకరించింది అన్నట్లుగానే తెలుస్తుంది. అయితే ఈ నెల 8వ తేదీన అయితే మాత్రం నకరేకల్ ఎమ్మెల్యే, అంటే మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి చిరుమర్తి లింగయ్యకి అయితే మాత్రం డైరెక్ట్గా నేరుగా ఎవరైతే ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి నిందితులు ఉన్నారో ఆ నిందితులతో నేరుగా సత్సంబంధాలు కలిగి ఉన్నారు అనేటువంటి నేపథ్యంలో అయితే మాత్రం విచారణకు రావాల్సిందిగా ఆదేశించినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా తాను కొన్ని అనారోగ్య కారణాల వల్ల తాను విచారణకు హాజరు కాలేకపోతున్నాను అంటూ కూడా ఆయన చెప్పారు. ఈ నెల 14వ తేదీన ఖచ్చితంగా విచారణకు హాజరవుతానని చెప్పి చిరుమర్తి లింగయ్య చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక తాజాగా ఈ రోజు చూస్తే మాత్రం మనకి తాజాగా అందుతున్నటువంటి అప్డేట్ ప్రకారం అయితే ఇటు మహబూబ్ నగర్కి సంబంధించినటువంటి 2 బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఇటు నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి 2 మాజీ ఎమ్మెల్యేలు కూడా ఇప్పటికే నోటీసులు, ఇటు దర్యాప్తు బృందం అయితే నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితిగానే కనిపిస్తున్నట్లుగానే మనం చెప్పాలి. మొత్తంగా నోటీసు ఇచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. ఇంకా ప్రత్యేకించి అయితే మాత్రం ఇటు నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి ఒక మాజీ మంత్రిగా ఉన్నటువంటి మాజీ మంత్రికి, అదేవిధంగా వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి మరో మాజీ మంత్రికి, వీరిద్దరికీ కూడా మరొక గంట నుంచి 2 గంటల లోపు వారికి నోటీసులు వెళ్ళబోతున్నాయి. వీరు కేసీఆర్కు అత్యంత సన్నిహితంగా ఉన్నారు, వీరిపైన కూడా అంటే వీరు అత్యంత సన్నిహితంగా ఉన్నారు, వీరు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో చాలా కీలకంగా వ్యవహరించారు అనేటువంటి ఆధారాలు అయితే మాత్రం ఇటు ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ దర్యాప్తు బృందం వీటిపైన సమాచారం సేకరించింది, ఆధారాలను కూడా సేకరించింది అన్నట్లుగా కూడా ఇదే నేపథ్యంలో అయితే మాత్రం వారిద్దరికీ కూడా ఇటు మాజీ మంత్రులుగా ఉన్నటువంటి ఇద్దరికి కూడా ఇప్పటికే నోటీసులు మరొక గంట నుంచి 2 గంటల్లో జారీ చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కేసీఆర్కు అత్యంత సన్నిహితంగా మెలిగినటువంటి మరికొంతమంది నాయకులు కూడా త్వరలోనే నోటీసులు అందబోతున్నాయి, నోటీసులు ఈ దర్యాప్తు బృందం ఇవ్వబోతుంది అన్నట్లుగా కూడా తెలుస్తుంది. సో మొత్తంగా చూస్తే మాత్రం తీగలాగితే డొంకంతా
కదులుతుంది అన్నటువంటి చందంగా అయితే మాత్రం మొత్తంగా ఒక్కొక్కటి అయితే మాత్రం అంటే ఎంతమందిని బెదిరించారు, ఏ విధంగా బెదిరించారు, వారు బెదిరించి ఏ విధమైనటువంటి లబ్ధి పొందాలనుకున్నారు, ఏ విధంగా కూడా అంటే కొంతమంది బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వారిపైన కూడా వారు ఎవరైనా స్పైగా ఇటు కాంగ్రెస్ పార్టీకి స్పైగా ఎవరైనా వ్యవహరిస్తున్నారా అనేటువంటి అంశాలపైన కూడా వారిపైన కూడా ఫోన్ ట్యాపింగ్ చేసినటువంటి పరిస్థితులుగా కూడా ఇటు దర్యాప్తు బృందం అయితే గుర్తించినట్లుగా తెలుస్తుంది. సో మొత్తంగా అయితే మాత్రం ఇద్దరు మాజీ మంత్రులతో పాటు నలుగురు మాజీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారన్నట్లుగానే మనం చెప్పాలి శివాన్. రైట్ తేజ, అయితే మరోవైపు కేటీఆర్ ఢిల్లీకి వెళ్ళి అమృత్ పథకం 2కి సంబంధించి కంప్లైంట్ రేస్ చేయడం మనం చూసాము. అండ్ మరో పక్క అయితే ఇక్కడ తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి నలుగురు మాజీ ఎమ్మెల్యేలకు వాళ్ళు నోటీసులు ఇవ్వడం కూడా మనం చూసాము. అయితే దీన్ని రాజకీయంగా ఏ విధంగా చూడొచ్చు అంటారు తేజ? ఖచ్చితంగా శివాని, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడైతే మాత్రం అంటే చాలా కుట్రపూరితంగా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వ్యవహరించింది అనేటువంటి ఆరోపణలు అయితే మాత్రం ఇటు కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్నటువంటి పరిస్థితులు చూస్తూనే ఉన్నాం. అంటే ఎవరికైనా కానీ వారి యొక్క వ్యక్తిగతంగా ఒక ఫోన్ సంభాషణ అనేటువంటిది వారి యొక్క వ్యక్తిగత అంశం, కానీ ఆ వ్యక్తిగత అంశంలో కూడా అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు పనిగట్టుకొని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, వారికి సంబంధించినటువంటి కొంతమంది సినీ ప్రముఖులకి రాజకీయ ప్రముఖులతో పాటు వ్యాపార సంస్థలకు సంబంధించినటువంటి ప్రముఖుల ఫోన్లు ట్యాపింగ్ చేయడమే కాకుండా వారిపైన బెదిరింపులకు పాల్పడ్డారు అనేటువంటి ఉన్నటువంటి నేపథ్యంలో అయితే మాత్రం ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఇటు తెలంగాణ రాష్ట్రంలో కొలువుదీరి ఉన్నటువంటి నేపథ్యంలో అంటే ఈ విధంగా ఎందుకు పాల్పడాల్సి వచ్చింది బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం, ఎందుకు ఈ విధంగా పాల్పడింది అనేటువంటి అంశాలపైన అయితే మాత్రం పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలనేటువంటి ఒక గట్టి నిశ్చయంతో అయితే మాత్రం ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా దీనిపైన ఎవరెవరున్నారు, కుట్రదారులు ఎవరున్నారు, వారందరినీ కూడా ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా కటకటాల వెనక్కు పంపించేటువంటి పరిస్థితిగానే అంటే ఆ విధంగా కూడా కాంగ్రెస్ పార్టీ అయితే సీరియస్గా తీసుకొని ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. ఇదే నేపథ్యంలో అయితే మాత్రం మొత్తంగా ఇప్పటికే ఒక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేకి నోటీసు ఇచ్చినటువంటి పరిస్థితి చూసాం. తాజాగా మరో నలుగురు మాజీ ఎమ్మెల్యేలకు అంటే నల్గొండకు సంబంధించినటువంటి ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు, అదేవిధంగా మహబూబ్ నగర్కి సంబంధించినటువంటి ఇద్దరు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలకు కూడా నోటీసులు అందాయి. ఇక మరి కాసేపట్లో అయితే మాత్రం నల్గొండకు సంబంధించినటువంటి మాజీ మంత్రి, అదేవిధంగా వరంగల్కి సంబంధించినటువంటి మరో మాజీ మంత్రి, వీరిద్దరు కూడా కేసీఆర్ కూడా అత్యంత సన్నిహితంగా వ్యవహరించేటువంటి మాజీ మంత్రులుగా ఉన్నారు. వీరికి కూడా నోటీసులు మరి కాసేపట్లో అందబోతున్నాయి అన్నట్లుగానే మనం చెప్పాలి శివాని. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ తేజ.